మొడ్డు శేఖర్ గారు ఏదైనా మన గ్రామంలో కనీసం మీరు చాలా వరకు పేద విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు ఇస్తున్నారు, మా ఊళ్ళో కూడా కార్యక్రమం పెట్టాలని నేను నాకు చెప్పడం జరిగితే నా ఫాదర్ సురేష్ గారిని, చక్రవర్తి గారిని, హరి గారిని వాళ్ళని ఇలాగా గ్రామంలో మనం వెళ్ళాలి, అక్కడ కొంచెం బుక్స్ అవి కూడా ఏర్పాటు చేయాలి పేద విద్యార్థి అనే ఉద్దేశంతో గత 2 నెలల నుంచి కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక స్కూల్కి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆయన నాయకత్వంలో ప్రతి పేద విద్యార్థికి కూడా ఉన్నత విద్య తోడ్పడాలన్న ఉద్దేశంతో మా వంతు సాయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ప్రతి పేదోడికి కూడా అన్నం పెట్టాలనే సంకల్పంతో ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం చేస్తున్నాడు ఆయన ఈ పక్కడ. అలాగే ఇంకో సోదరుడు మా సురేష్ గారు ఎంతో మంది పిల్లలకి కనీసం ఒక 10 మందిలో ఒక ముగ్గురైనా మారి ఉన్నతమైన విద్యకు వెళ్ళి ఉన్నత ఉద్యోగం చేస్తే అదే నా సంకల్పం ఉద్దేశంతో అయినా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన నాకు తోడ్పడి ముందు నడిపిస్తున్నటువంటి అల్లాడి సురేష్ గారికి, మరో సోదరు చక్రవర్తి గారు కూడా మాకి మేము చేసే కార్యక్రమాలకి నేనంటూ ఉన్నాను, మనమందరం కూడా కలిసికట్టుగా ఈ సమాజానికి ఎంతకంత మనం చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈరోజు అలాగే శేఖర్ కోసం మీకు నేను పరిచయంగా చెప్పవలసిన లేదు, ఈ పెద్ద ఆయన చెప్పారు కష్టం ఎక్కడ ఉందో మీ ఊళ్ళో అక్కడ శేఖర్ ఉంటాడు. స్కూల్ కాబట్టి 1 to 5th ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దగా అవగాహన అనేది ఉండదు, ఎందుకంటే 1 to 5 అంటే చిన్న పిల్లలు వాళ్ళు. కానీ వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళకి అలవాటు చేయాలి. అది కూడా స్కూల్లో టీచర్ చెప్పినా కూడా విని ఏజ్ కాదు వాళ్ళది. కాబట్టి ఈ మనం ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మా పార్టీ, మా నాయకులు ఎప్పుడు కూడా సర్వీస్ ఓరియంటెడ్ పార్టీ. ఇది జనసేన పార్టీ అన్ని రాజకీయ పార్టీలాగా రాజకీయ పార్టీ కాదు, ఇది సర్వీస్ అనేది మా మోటో. సర్వీస్ లోనే మా పార్టీ యొక్క గొప్పతనం. అదే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, మనం ఏం చేసాం కాదు, మనం ఇప్పుడు ఎంతమందికి సర్వీస్ ఇచ్చేవాళ్ళది కావాలి ఇక్కడ. అందుకే మాకు ఈ స్కూల్లో మేము ఎందుకు పెట్టుకున్నామంటే చూడండి మన చుట్టుపక్కల ఈ గ్రామ పరిస్థితి చూడండి ఒక్కసారి. ఈ గ్రామ పరిస్థితి మార్పు రావాలి అంటే ఈ పిల్లలు పెద్ద ప్రయోజనం అయ్యి పెద్ద ఆఫీసర్లుగా అయితే ఈ గ్రామం ఒక షేప్ మొత్తం మారిపోతుంది. ఇదంతా దేని వల్ల సాధ్యం అంటే అది ఒక్క చదువు వల్ల సాధ్యం, ఇంకేం అవసరం లేదు. పిల్లలకి మనం ఇవ్వాల్సింది మంచి చదువు, క్రమశిక్షణ. ఈ 2 ఇస్తే చాలు. వాళ్ళు ఫ్యూచర్ లో గొప్ప వాళ్ళు అయ్యి మన ఊరికి మంచి పేరు, మీకు మంచి పేరు అందరికి తీసుకొస్తారు. సో నర్సీపట్నంలో వ్యాపారం చేసుకుంటూ ఆయన చదివించే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న ఒక వ్యక్తి గవర్నమెంట్ పాఠశాలలోనే చదువుకొని గవర్నమెంట్ పాఠశాల కాలేజ్కి వెళ్ళి ఈ పడుతున్న బాధలు చూసి చదువు వల్ల ఇదంతా వచ్చిందని చెప్పేసి ఆయన గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి 10వ తరగతి అనేది చాలా ముఖ్యం. ఆ 10వ తరగతి పిల్లలకి స్టడీ మెటీరియల్ ఇస్తారంటే పరీక్షలకు ఉపయోగపడుతుంది.